హాయ్ హలో నమస్తే మన తెలుగింటి కుటుంబకులకి స్వాగతం. ఈరోజు నేను వాటర్ మిలన్ తోటి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. అది నేను ఎలా తయారు చేస్తానో చూపిద్దామని మేము ముందుకు వచ్చానండి. ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కోసం అయితే నేను ఒక చిన్నది వాటర్ మిలన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ముక్కల కింద కోసుకోవాలి ఐస్ క్రీమ్ కోసము. ఈ వాటర్ మిలన్ ముక్కల కింద కోసేసినాం కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని జ్యూస్ లాగా తయారు చేసేసుకోవాలి. ఎందుకంటే జ్యూస్ లాగా చేస్తాం కాబట్టి నేను ముక్కలు కూడా పెద్ద పెద్దవి కోసేసినాను, ఏం చిన్న చిన్నగా ఏం కోయలేదు. అలాగే దీంట్లో ఉన్న విత్తులు కూడా గింజలు కూడా ఏం తీయలేదండి. అలాగే మిక్సీ కొట్టేసి మళ్ళీ మళ్ళీ మిక్సీ కొట్టేసి అలాగా ఫిల్టర్ చేస్తాం కదా అని నేను గింజలు కూడా ఏమి తీయలేదు. ఇప్పుడు ఈ మొత్తం అంతా మనము మిక్సీ కొట్టేసి జ్యూస్ లాగా తయారు చేసుకొని తీసుకొద్దాము. చూడండి, ఇప్పుడు మనం ఈ వాటర్ మిలన్ని జ్యూస్ కింద చేసి తీసుకొచ్చినాము. దీన్ని ఇప్పుడు మనం జాలి కట్టుకుందాం, వడకట్టుకుందాము. ఇప్పుడు మన వాటర్ మిలన్ని మొత్తం జ్యూస్ కింద చేసుకొని వడకట్టుకున్న తర్వాత ఈ బౌల్లోకి తీసుకున్నాము. చూడండి, ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనకి వాటర్ అనేది చాలా ఉంటుంది కదా, కొంచెం ఆ వాటర్ అనేది తగ్గాలి. అందుకని దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి కొంచెం ఈ ఉన్న దాంట్లో 50% వరకు అయ్యేటంత వరకు దీన్ని మనము స్టవ్ మీద మరిగిద్దాము. చూసారు కదా, మన వాటర్ మిలన్ జ్యూస్ అన్నది మొత్తం మరిగి మరిగి ఏదో టమాటా సూప్ ఉంటుంది చూడండి, అట్లా అంత చిక్కగా అయ్యింది. సేమ్ అట్లా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకొని ఇది మొత్తం కూల్గా అయిపోయేటట్టు వరకు ఉంచుకోవాలండి. ఇది మొత్తం అంతా చల్లారిపోవాలి. ఇది చల్లారేంత వరకు ఇలా పక్కన పెట్టేసుకొని ఈలోగా మనం ఈ ఐస్ క్రీమ్ కోసము క్రీమ్ ఒకటి తయారు చేసుకోవాలి. ఈలోగా మనము ఆ క్రీమ్ అనేది తయారు చేసుకుందాము. ఇప్పుడు మనకి ఆ వాటర్ మెలన్ జ్యూస్ అనేది చల్లారయ్యే లోపల క్రీమ్ అనేది రెడీ చేసుకుంటాం అన్నాం కదా, ఆ క్రీమ్ కోసం నేను ఇది విప్పింగ్ క్రీమ్ పౌడర్ అండి. ఇది ఐస్ క్రీమ్లు కానీ లేకపోతే మనం కేకులు తయారు చేసే వాటికి కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఈ క్రీమ్లోకి నేను పాలు అయితే ఒక 200 ml వరకు తీసుకుంటున్నాను. పాలు వేసి మంచిగా దీన్ని మనము క్రీమీ స్ట్రక్చర్లో దీంతో బ్లెండ్ చేసుకుంటే కనుక క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు క్రీమ్ అనేది మనము తయారు చేసుకుందాము. చూసారు కదా, ఒక 5 నిమిషాల వరకు ఇలాగ బ్లెండ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఈ క్రీమ్ మిల్క్ అన్నది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 minutes నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తాను. ఇప్పుడు దీన్ని మనం విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చినాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఈ హ్యాండ్ మిక్సర్తో మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే క్రీమీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం క్రీమీగా చేసుకుందాం. ఒక 5 నిమిషాల వరకు ఒక 5 minutes, ఒక 15-20 minutes పడుతుందండి ఇలా చేయడానికి. ఈ క్రీమ్ అన్నది ఇలా చేసిన తర్వాత క్రీమ్ అన్నది వస్తుంది. ఈ క్రీమ్ ఇలా కొంచెం ఇలా జారుతూ ఉండగానే మనం ఆఫ్ చేయాలి. మరీ ఎక్కువ థిక్నెస్ అయితే ఉండకూడదండి ఈ ఐస్ క్రీమ్కి, కొంచెం ఇలాగ పలచగా ఉండాలి. ఇట్లా ఉండగానే మనం ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వాటర్ మిలన్ అన్నది మరిగించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ సూప్ అన్నది తీసుకున్నాం. ఇది మంచిగా మొత్తం చల్లారిపోయి ఉన్నది. దీంట్లోకి ఇప్పుడు నేను ఒక 400 ml వరకు కండెన్సర్ మిల్క్ అనేది వేసేస్తున్నాను. ఇది వేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అన్నది మంచి టేస్టీగా బాగా వస్తుంది. అందుకే ఇది కంపల్సరీ ఇది వేస్తాను. నేను ఎక్కువ ఐటమ్స్లో కూడా ఇది ఎక్కువ వాడతాను, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇది వాడడం వల్ల. ఇది ఒక 400 ml వేసేస్తున్నాను. తర్వాత దీంట్లోకి వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అట్లాగే రోజ్ వాటర్ కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. వేసి ఇవన్నీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ మంచిగా కలిపేసినాం కదా, అయితే ఇప్పుడు మనది లైట్ కలర్ అయిపోయినది కదా, కొంచెం కలర్ కోసం మన ఐస్ క్రీమ్ అనేది కొంచెం పింక్ షేడ్లో ఉండాలనేసి లైట్గా కొంచెం పింక్ కలర్ అనేది వేస్తున్నాను. ఒక 2 drops వేస్తున్నాను. ఎందుకంటే ఐస్ క్రీమ్ పింక్ కలర్ ఉంటుంది కదా అనేసి పింక్ వేసుకుంటున్నాను నేను. లేదు మీరు రెడ్ కలర్ వేసుకోవాలనుకుంటే రెడ్ కలర్ వేసుకోండి. అసలు కలరే వేసుకోకూడదు అనుకుంటే కూడా మీ ఇష్టము.
ఏదో ఐస్ క్రీమ్ కలర్ఫుల్గా ఉండాలన్నట్టు నేను ఒక కలర్ వేసినాను అంతే. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ది అంతా కలిపి ఈ మన క్రీమ్ ఉంది కదా, ఈ క్రీమ్లోకి మొత్తం ఇదంతా వేసి కలిపేసుకోవాలి. చూసారా, మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఈ క్రీమ్లోనే ఈ వాటర్ మిలన్ జ్యూస్ అంతా కలిపేసి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము బౌల్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ఇది కేక్ తయారు చేస్తాం కదండి, ఆ బౌల్లో వేస్తున్నాను. ఎందుకంటే షేప్ స్క్వేర్ షేప్లో బాగా వస్తుంది అనేసి. మీ ఇష్టం, మీకు ఏ టైప్ కావాలనుకుంటే ఆ టైప్లో వేసుకోవచ్చు. రౌండ్గా కావాలన్నా లేకపోతే చిన్న చిన్న గాజులు వాటిలో ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ టైంలో మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఫ్రూట్స్ ఏమి వేస్తాను, డ్రై ఫ్రూట్స్. మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా పిస్తా కానీ కాజు కానీ ఏమైనా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు. లేదంటే మన టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇంకా ఏమీ వేయకుండా డైరెక్ట్ ఇదే బౌల్లోకి చేసేసుకుంటున్నాను. ఇలా బౌల్స్లో వేసిన తర్వాత వీటిని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అంటే ఒక 12 అవర్స్ అయినా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ రేపు మార్నింగ్ మీకు ఇది ఎట్లా వచ్చిందో ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. 12 గంటల తర్వాత మన ఐస్ క్రీమ్ అనేది చూడండి ఇంత గట్టిపోయింది, మంచిగా తయారైంది మన ఐస్ క్రీమ్. ఇది ఎలా వచ్చిందో మనం చూద్దాం ఒకసారి. స్పూన్తో నేను తీస్తున్నాను ఇప్పుడు దీన్ని. చూసారా, తీస్తుంటే ఎంత క్రీమీగా ఎంత మంచిగా వస్తున్నదో. చూడండి ఎంత మంచిగా ఎంత క్రీమీగా వచ్చిందో. చాలా మంచిగా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అన్నది. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.